18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాని ఓటుతో స్పీకర్ ఎన్నికను నిర్వహించారు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహ్తా ప్రకటించారు. దీంతో వరుసగా రెండవసారి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మోదీతో ఇతర సభ్యులు ఓం బిర్లాను అభినందించారు. స్పీకర్ ఓం బిర్లాను ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోబెట్టారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, జీతన్ రామ్ మాంఝీ సహా పలువురు మంత్రులు మోదీ తీర్మానానికి మద్దతు తెలిపారు. వరుసగా రెండవసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 ఏళ్లు సభను ఓం బిర్లా సమర్థవంతంగా నడిపారని, రాబోయే 5 ఏళ్లు కూడా అంతే సమర్థవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కొత్త సభ్యులకు ఓం బిర్లా స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ కొనియాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్పీకర్ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సభను సజావుగా నడపడంలో ప్రతిపక్షాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షాల బలం పెరిగిందని, ఈ మేరకు తమకు సభలో అవకాశం ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. దీంతో ప్రజల ఆకాంక్షలను లోక్సభలో వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు విపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ రాజకీయాలకు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదిక కానుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క హస్తినకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు చేరుకోనున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ, టీపీసీసీ నియామకంపై నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశం కానున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న నేపథ్యంలో అలకబోడిన జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించనున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పవర్ కమిషన్ మధ్య వార్ కొనసాగుతోంది. కేసీఆర్ కు పవర్ కమిషన్ ఇచ్చిన నోటీస్ గడువు నిన్నటితో ముగియడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. తనకు ఇచ్చిన నోటీసులకు స్పందనగా ఈ నెల 15న పవర్ కమిషన్ కు లేఖ రాశారు కేసీఆర్. ఆయన లేఖకు స్పందనగా పవర్ కమిషన్ ఈ నెల 19న మరోసారి నోటీసులు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై యాక్షన్ కు రెడీ అవుతుంది బీఆర్ఎస్. స్పీకర్ అపాయింట్మెంట్ రాకపోతే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమైంది. రేపు దానం నాగేందర్ అనర్హత వేటుపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ విచారణ తీర్పును బట్టి మిగతా 4 ఎమ్మెల్యేలపై అనర్హత కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది బీఆర్ఎస్. ఖచ్చితంగా సుప్రీం తీర్పు ప్రకారం వారి డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పార్టీ మారుతోన్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. రోజువారీగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. నిన్న కొంతమంది నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో జూడాలు అర్ధరాత్రి వరకు చర్చలు ఫలించాయి. బోధన ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాలకు నిధుల విడుదలతో పాటు కాకతీయ వర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ రోజు జీవోలు విడుదల కాకుంటే రేపు తిరిగి సమ్మె చేస్తామంటున్నారు జూడోలు. ఉస్మానియా గాంధీ జూడాలు 2 వర్గాలుగా చిలిపోయారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చలు, హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ మెడికల్ రోడ్డుకు సంబంధించి సమస్యల పరిష్కారానికి జీవో విడుదల చేస్తామని చెప్పింది ప్రభుత్వం. సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ జూడాలు ప్రకటించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన క్లారిటీ రానిది సమ్మెను ఎలా విరమిస్తారని గాంధీ జూడాలను, ఉస్మానియా జూడాలను ప్రశ్నించారు. సమ్మెను కొనసాగిస్తున్నట్లు ఉస్మానియా జూడాలు ప్రకటించారు. పెన్షన్ల చెల్లింపు కోసం 2,000 కోట్లు అప్పుతెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెలలో కేంద్రం నుంచి 5,000 కోట్ల పన్నుల వాటా నిధులు వచ్చినా 2,000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. 7.34% వడ్డీతో 1,000 కోట్లు, 7.31% వడ్డీతో మరో 1,000 కోట్లు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యాలయానికి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాతే కార్యాలయ నిర్మాణం చేపట్టామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ ను రావస్ అవెన్యూ కోర్టుకు తరలించిన అధికారులు ఆయన్ను కస్టడీ కోరనున్నారు.
ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో డయేరియా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 634 కేసులు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో 118 డయేరియా కేసులు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 79 కేసులు నమోదయ్యాయి. రోగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా ఇంకా అదుపులోకి రాకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్డులోని సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత మహిళపై దాడి చేసింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసాను చంపి తలను తినేసింది చిరుత. కేకలు విన్న స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె మొండెం మాత్రమే లభ్యమైంది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని సూచించారు. సత్యసాయి జిల్లాలో కీచక వైద్యుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలోని పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్య అధికారి ఉదయ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఏఎన్ఎంలు ఆరోపించారు. కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ మెసేజ్లతో డాక్టర్ ఉదయ్ వేధిస్తున్నాడని తెలిపారు. ఏఎన్ఎంల ఫిర్యాదుతో ఘటనపై విచారణ చేపట్టారు వైద్య శాఖ అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,462 మంది తల నీలాలను సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయలు వచ్చింది. ఏపీలో ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఏపీలో వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు 352 రూపాయల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా 341 రూపాయలు పలికింది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఏబీవీపీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను తాను తీసుకువచ్చినట్లు కూనంనేని చెప్పుకోవడానికి ఖండిస్తున్నామన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులను తీసుకురావడంలో సీఎస్ఆర్ పాలసీ నిధులు తేవడంతో ఎమ్మెల్యే చిత్తశుద్ధి చూపించారన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో పాటు అన్నంలో పురుగు, వంటగదిలో బొద్దింకలు దర్శనమిచ్చాయి. వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చిరుత సంచారంపై క్లారిటీ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. ఝాన్సీమియాగూడలో ఆపరేషన్ చిరుత చేపట్టిన అధికారులకు వాస్తవం తెలిసింది. ట్రాప్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అడవి పిల్లి కదలికలుగా అధికారులు గుర్తించారు. కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి చిరుత పులి కాదని తేలిందని డిఎఫ్ఓ విజయానందరావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేడు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. వాటితో ఆయన వీసా గడువు ముగియనుండగా ప్రభాకర్ రావు ఇండియాకు రాగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నేడు తిరుపతిన భుజంగరావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్లో ఈడీ సోదాలు జరిగాయి. ఆపరేషన్ మొబిలైజేషన్ గ్రూప్పై 11 చోట్ల దాడులు చేశారు. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో సోదాలను నిర్వహించారు. విదేశాల నుంచి 300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ డబ్బంతా ఓం ఫౌండేషన్ పేరుతో నిధులు మళ్లించినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం
ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక వ్యాపారి నుంచి 8 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో పట్టపగలే చోరీ చేశారు దుండగులు. పార్క్ చేసిన స్కూటీ నుంచి 2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సాంబయ్య అనే వ్యక్తి బ్యాంకు నుంచి 2 లక్షల నగదు డ్రా చేసి స్కూటీలో పెట్టుకుని వెళ్లాడు. వాచ్ రిపేర్ కోసం వెళ్లి వచ్చేలోపే స్కూటీ నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.